చికెన్ లవర్స్ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్. అదేంటంటే ఏప్రిల్ 1 నుండి చికెన్ షాప్లు అన్నీ బంద్ అవుతాయట. ఇదేమో ఏప్రిల్ ఫుల్ అనుకోకండి, ఏప్రిల్ ఫుల్ అసలు కాదు, ఇది అఫీషియల్లీ ఇచ్చిన అనౌన్స్మెంట్. తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ అనౌన్స్మెంట్ చేసిండ్రు. పౌల్ట్రీ కంపెనీలకు అగేనెస్ట్గా స్టార్ట్ చేస్తున్నారు ఈ నిరసన. పౌల్ట్రీ కంపెనీ వాళ్ళు చికెన్ షాప్ ఓనర్లకి సరైన మార్జిన్స్ ఇస్తలేదట. మార్జిన్స్ తగ్గించడం వల్ల మేమందరం నష్టపోతున్నామని చెప్పి షాప్ ఓనర్స్ అంటున్నారు. ఈ నిరసనను పబ్లిక్కి తెలియడం కోసం అన్నిటి దగ్గర పోస్టర్లు కూడా అంటించిండ్రు. మాకు న్యాయం జరిగే వరకు షాప్లు ఓపెన్ చేయమని చెప్పి ఓనర్స్ గట్టిగా చెప్తున్నారు. అంటే ఏప్రిల్ 1 నుండి మీకు ఇష్టమైన చికెన్ తినడం కష్టమే. ఇక ఆదివారం డిన్నర్లు పార్టీలు ప్లాన్ చేసుకునేటోళ్లకు ఇది గట్టి షాక్. వెంటనే తగ్గించిన మార్జిన్స్ని ఇప్పుడే సరి చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అప్పటి వరకు బంద్ కంటిన్యూ చేస్తామని చెప్పి తేల్చి చెప్పిండ్రు. ఈ బంద్ వల్ల హైదరాబాద్ మొత్తంలో చాలా షాపులు మూతపడబోతున్నాయి. హోటళ్లు రెస్టారెంట్ల మీద కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. చికెన్ రేట్లు పెరుగుతాయన్న భయం కూడా జనాలలో మొదలైంది. పౌల్ట్రీ కంపెనీలో అడ్డగోలుగా లాభాలు తీసుకుంటున్నారు, మాకేమో మార్జిన్లు సరి చేస్తలేదని చెప్పి చికెన్ షాప్ ఓనర్లు అంటున్నారు. అందుకనే ఇప్పుడు అమీతుమి తెలుసుకోవడానికి డిసైడ్ అయిపోయిండ్రు. చికెన్ లవర్స్ అందరూ మీ సండే బిర్యానీని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. ఈ న్యూస్ విన్న వెంటనే ఏప్రిల్ 1కి చికెన్ లేకపోతే ఎట్లా అని చెప్పి మీమ్స్ కూడా స్టార్ట్ చేసిండ్రు మనోళ్ళు. అసోసియేషన్స్కి పౌల్ట్రీ కంపెనీల మధ్య డిస్కషన్స్ జరగాలని చెప్పి గట్టిగా అనుకుందాం. లేకపోతే చికెన్ కోసం మళ్ళీ మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుందేమో, కష్టమవుతుంది. ఈ అలర్ట్ని వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.